క్షమాపణ, ఫర్గివ్నెస్. సో గ్రేటెస్ట్ ఫ్రూట్ ఫ్రమ్ ద బైబిల్. సో జీసస్ క్రైస్ట్ కూడా ఈ విషయంలో జయించి వెళ్ళాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను లోకాన్ని జయించి వెళ్ళాను, మీరు కూడా లోకాన్ని జయించాలన్నాడు. సో ఎప్పుడైతే మనము ఈ కోపాన్ని, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని జయిస్తామో, క్షమాపణలో ఎదుగుతామో, అప్పుడు కూడా మనం ఈ లోకాన్ని జయించినట్టే. సో ఇదే అండి లోకంలో జయించడం అంటే ఇదే. క్షమించలేని గుణం నుంచి మనం క్షమించే గుణానికి రావడము అతి కష్టము. నిజంగా ఆస్తులను సంపాదించడం చాలా ఈజీ, కానీ డబ్బు సంపాదించడం ఈజీ, కానీ కొన్ని సందర్భాల్లో క్షమించలేము మనం ఎవరిని కూడా. సో అది క్షమించేస్తామంటే నీకు విముక్తి దొరుకుతుంది. అందుకే ఇది మన మేలుకే, మన మేలుకే, మన మంచికే అని దేవుడు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దాని కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుటకు మార్గము కలుగజేయును. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద వేస్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఆల్ ద టైమ్. గుర్తు పెట్టుకోండి, నీ కష్టం ఇప్పుడు నువ్వు కష్టంగా అనుకుంటున్నావు, బాధగా అనుకుంటున్నావు, ఇరుకుగా అనుకుంటున్నావు, అవన్నీ దేవుడికి తెలుసు. నీ కష్టం ఏంటిదో తెలుసు, నీ బాధ ఏంటిదో తెలుసు. దేవుడు నమ్మదగిన వాడు. సో ఇవన్నీ మనుషులకు ఉండే శోధనలే. ఈ కోపము, ఈ ద్వేషము, ఈ పగ, ప్రతీకారం, వీటన్నిటిని జయించాలి మన అందరం కూడా. సో జయించకపోతే నిజమైన క్రైస్తవుడిలాగా ఉండలేము. అందుకే చాలా మంది ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. సో నేను అడిగాను, ప్రభువా ఏంటి ఈ పరిస్థితి, ఎంత ప్రార్థించినా జవాబులు ఎందుకు రావట్లేదు, ఎందుకు నీ బిడ్డలే కదా, ఎందుకు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేకపోతున్నారు, సో ఎందుకు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మా అందరి ప్రాబ్లం ఏంటిది అని అడిగినప్పుడు దేవుడు ఇవన్నీ బయలుపరిచేవాడు. సో ప్రేమించే గుణంలో ఎదగాలి, క్షమాపణ గుణంలో ఉండాలి. దీంట్లో నేను చేసేది ఏం లేదు. నువ్వు క్షమించే గుణం ఉంటే అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు బై డిఫాల్ట్ గా వస్తాయి. సో నీ లోపల క్షమించే గుణం లేనప్పుడు నేను ఏమీ చేయలేను, నీ లోపల ప్రేమించే గుణం లేనప్పుడు నేను ఏమీ చేయలేను. సో ఇవన్నీ మనుషులకు వచ్చే శోధనలు, దేవుడు నమ్మదగిన వాడు. సో కాబట్టి ఇది కూడా ఒక శోధననే అండి. నువ్వు క్షమించలేకపోవడం కూడా ఒక శోధనే. నేను చెప్పాను కదా, ఇది ఒక ముళ్ళు లాంటిది, మన మనసుకి కూర్చుకున్న ముళ్ళు లాంటిది. ఆ ముళ్ళు ఎప్పుడు గుచ్చుతూనే ఉంటది నువ్వు క్షమించకపోతే. నువ్వు క్షమించేసావనుకో ఆ ముళ్ళు తీసేసిన వాడవుతావు. అందుకే క్షమించేసి ఆ ముళ్ళు తీసేసుకో. సో ఆయనే తప్పిస్తాడు. సో నీకు మనుషుల నుంచి శోధనలు వస్తాయి, వచ్చినప్పుడు ఆ శోధనల నుంచి ఆయనే తప్పిస్తాడు. ఇప్పుడు విపరీతమైన శ్రమలు, విపరీతమైన పోరాటాలు, విపరీతమైన అవమానాలు, విపరీతమైన నిందలు, మనం ఎంతమంది మీద కోపం పెట్టుకుంటామండి? ఒకటే చెప్తాను. సో మీ గురించి ఒకరు చెడుగా మాట్లాడారు, సరే ఒకరి మీద కోపం పెట్టుకున్నావు. 10 మంది మాట్లాడారు, 10 మంది మీద కోపం పెట్టుకుంటావా? 100 మంది మాట్లాడారు, 100 మంది మీద కోపం పెట్టుకుంటావా? 1000 మంది మాట్లాడారు, 1000 మంది మీద కోపం పెట్టుకుంటావా? అంతే కదా అండి. నువ్వు ఎంతమంది మీద కోపం పెట్టుకుంటే అది నీకే నష్టము, నీకే బాధ, నీకే ఇరుకు, నీకే ఇబ్బంది. అందుకే మనం అన్నిటిని దేవుడికి వదిలేస్తే ఆయన్నే మనల్ని తప్పిస్తాడు. మన శత్రువుల నుంచి, మన యొక్క అవమానాల నుంచి, నిందల నుంచి ఆయనే తప్పిస్తాడు. సో దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఆల్ ద వే, ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ రైట్ ఆల్ ద టైమ్. దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన ఫలాలను పరీక్షించడానికి కూడా కొన్ని సందర్భాల్లో మన చుట్టూ పరిస్థితులను ఆపోజిట్ చేస్తాడు, ఎగిసి ఎగిసి పడేలాగా చేస్తాడు. సో అక్కడ నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, అక్కడ నీ ఫలాలు పరీక్షించబడతాయి. ఇప్పుడు నీకు క్షమాపణ గురించి చెప్పాడు కదా, నీ ఇంట్లోనే నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లలను, నీ తల్లినో, నీ తండ్రినో, నీ అక్క చెల్లెలను, ఎవరో ఒకరిని, నీ అన్నదమ్ములను ఆపోజిట్ గా నీకు లేపి ఇక్కడ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. ఇక్కడ నీ యొక్క ఆత్మీయతను పరీక్షిస్తాడు, ఇక్కడ నీ యొక్క ఫలాలను పరీక్షిస్తాడు. అందుకే పరీక్షించని విశ్వాసము వ్యర్థము, పరీక్షించని ఫలాలు వ్యర్థము. సో దేవుడు ఇలా పరీక్షిస్తుంటా అంటాడు. సో ఈ పరీక్షల్లో మనము శోధనలో పడకుండా చూసుకోవాలి. సో నువ్వు అందరినీ ప్రేమించేసేయాలి, అందరినీ క్షమించేసేయాలి. ఈ వాక్యం విన్న తర్వాత మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. చూసారండి, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను నీ ప్రార్థన వినను అంటున్నాడు. నేను అడిగాను దేవా ఎందుకు ప్రార్థనలకు జవాబులు రావట్లేదు? అందరికి చాలా మంది కూడా తరతరాల నుంచి అడుగుతున్నారే, తరతరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నారే. అయ్యా ప్రభా, నిన్ను నమ్ముకొని ఒక్కొక్కరు 20-30 సంవత్సరాలు ఆశీర్వాదాలు లేకుండా అలాగే ఉన్నారు అన్నప్పుడు దేవుడు నన్ను నమ్ముకున్నారు కానీ
నాలాగా ఎవరు బ్రతకట్లేదని దేవుడు సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఆయనలాగా ట్రాన్స్ఫర్మేషన్ మనం కావాలి, ఆయనలాగా మనం మాట్లాడాలి. నువ్వు దేవుణ్ణి ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నావు అన్నది కాదు, ఆయనలాగా నువ్వు ఎంతలాగా బ్రతుకుతున్నావు అన్నదే ముఖ్యం. అందరిలో, ఈవెన్ నాలో కూడా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తున్నాను. ఇంకా ఇంకా బలహీనతలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్షమాపణ అడుగుతున్నాను. సో అందుకే మీరు చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. సో నీ మనసు నిండా ద్వేషం ఉంది, ఆ ద్వేషంతో నువ్వు ప్రేర్ చేసావనుకో దేవుడి దాకా వినపడదు. నీ మనసు నిండా క్షమించలేని గుణం ఉన్నది అనుకోండి, అది దేవుడి దాకా వినబడదు. ఎవరి హృదయం అయితే నీతిగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో, ఎవరి హృదయంలో క్షమించే గుణం ఉంటుందో, ఎవరి హృదయంలో ప్రేమించే గుణం ఉంటుందో, వాళ్ళ ప్రార్థననే దేవుడి చెవులకు వినబడుతుందట. సో ఇలాగా మన ఒంటి నిండా ద్వేషాన్ని పెట్టుకొని, పగను పెట్టుకొని, అసూయను పెట్టుకొని, గర్వాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థించినంత వరకు మన ప్రార్థనలకు జవాబులు రావు. మన ప్రార్థన ఆయన చెవిలోకి వెళ్ళదు. అందుకే నీతిమంతుడి ప్రార్థన చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారండి, ఆయన ఎంతమందికి ప్రార్థించారో అంతమంది స్వస్థత పడ్డారు. 100% రిజల్ట్, నో ఫెయిల్యూర్. ఆయన ప్రేయర్ లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. ఎంతమంది దయాలను ఎల్లగొట్టాలో అంతమందిని ఎల్లగొట్టేశాడు, ఎంతమంది వస్తే అంతమందిని స్వస్థత పరిచాడు. 100% రిజల్ట్. సో ఎందుకు? ఈ ఫిల్డ్ విత్ ద హ్యూమాలిటీ. సో ఆ మంచితనంతో, మానవత్వంతో, దయాగుణంతో, ప్రేమించే గుణంతో, క్షమించే గుణంతో నిండుకున్నప్పుడు ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ క్షమించే ఫలము. సో నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఆపివేస్తుంది. ఇది శోధన అండి. నువ్వు క్షమించలేకపోతున్నావా? శోధన అది. నువ్వు శోధనలో పడ్డట్టే. నువ్వు క్షమించావా? నువ్వు ఆ శోధన నుంచి బయటపడ్డట్టే. సో అందుకే నీ చెక్ లిస్ట్ లాగా పెట్టుకో. నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా, నిన్ను ఎవరినన్నా శత్రువు అనుకున్నా, అందరినీ కూడా క్షమించేసాయి. సో మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. అందుకే ద్వేషించే హృదయంతో ప్రార్థన చేసినప్పుడు అది ప్రార్థన దేవుడి దాకా ముట్టదు. సో కరుణించే హృదయంతో ప్రార్థించు, దేవుడికి ముట్టుతుంది. సో అందుకే కొంతమంది దైవజనులు చూడండి, వాళ్ళు ప్రార్థించగానే ఇన్స్టెంట్ గా సమాధానం వస్తుంది. అందుకే నువ్వు ఫలాలలో వెదగాలి. ఎప్పుడైనా కూడా నువ్వు ఫలాల్లో ఎదుగుతావా, ఆ వరాలు ఈజీగా వస్తాయి. నువ్వు ఫలాల్లో వెతుకుతావా, నీకు ఆశీర్వాదాలు కూడా ఈజీగా వస్తాయి. సో అందుకే ఈ లోపాలను మనం ఏం చేయాలి? ఈ ముళ్ళులు ఇవన్నీ కూడా, ద్వేషం ఒక ముళ్ళు. ఒకసారి నువ్వు ఒక మనిషిని ద్వేషించడం మొదలు పెట్టావంటే ఇక నీకు క్షమించే గుణము రాదు. నువ్వు ఒక మనిషి మీద పగబట్టావంటే ఇక వాళ్ళకు క్షమించే గుణం రాదు. ద్వేషించే గుణం, పగబట్టే గుణము, లేకపోతే ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా అపవాది క్రియలు. ఇవన్నీ మనకు తగినది కాదు. సో మనమంతా కూడా ప్యూరిటీగా బతకాలి. ప్యూర్ సోల్ అంటారు కదా. సో నువ్వు ఒక్కరిని ద్వేషించినా కూడా, నువ్వు ఒక్కరిని క్షమించకపోయినా కూడా నీ ఆత్మ ఏంటిది, నీ శరీరము డార్క్నెస్ లాగా అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ డార్క్నెస్ అండి. సో అందుకే రిలీజ్ చేసేద్దాం. సో ఎలా ఉండాలంటే అన్కండిషనల్ లవ్ లాగా ఉండాలి. సో నెంబర్ ఆఫ్ ఫర్గివ్నెస్ లాగా ఉండాలి. అంటే ఎన్ని రకాలుగా తప్పులు చేసినా, ఎంతమంది చేసినా కూడా నీ ఇన్ఫినిటీ ఉండాలి. నీ యొక్క ఫర్గివ్నెస్ లో ఇన్ఫినిటీ రావాలి. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్కి వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ ఫ్రూట్ లో ఎదగాలి. సో అక్కడ దాకా మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. అక్కడ దాకా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. సో నీ ఫలాలను పరీక్షిస్తాడు. సో అందుకే ఇన్ఫినిటివ్ క్షమాపణ. 66 సార్లు 77 సార్లు తప్పు చేసిన క్షమించే తప్పు ఉండాలి. అంటే నీ రియాక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్గివ్నెస్. నీ రియాక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్గివ్నెస్ టువర్డ్స్ టు యువర్ ఎనిమీస్. నీ ఎనిమీస్ నుంచి నీ రియాక్షన్ ఫర్గివ్నెస్ ఉండాలి. ఒకసారి మాట్లాడాడు, 10 సార్లు మాట్లాడాడు, ఆయన క్షమించాలి. 50 సార్లు మాట్లాడాడు, ఆయన క్షమించాలి. సో తర్వాత వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి నీ మీద పెట్టేసి నిన్ను ఘనంగా హెచ్చిస్తాడు. సో మీరు బహుగా ప్రార్థన చేసినాను, చూసారా అండి, బహుగా ప్రార్థన చేసినాను నేను వినను అంటున్నాడు దేవుడు. సో మీ మనసు నిండా ద్వేషాన్ని, మీ మనసు నిండా కుళ్ళుని పెట్టుకొని, మీ మనసు నిండా కుతంత్రాలను పెట్టుకొని, సో మీ మనసు నిండా పగను పెట్టుకొని, మీ మనసు నిండా అసూయను పెట్టుకొని నువ్వు వచ్చి మొర పెడితే నేను ఎలా వినాలి? సో నీ ప్రార్థన నా దగ్గరికి ఎలా వస్తుంది? నువ్వు 2 చేతులు పైకెత్తి, గొంతు పైకెత్తి, కనులు పైకెత్తి, ముఖం పైకెత్తి, నీ శరీరాన్ని అంతా ఆకాశం వైపు ఎత్తి
చూస్తే నేను ఎలా ప్రార్థించాలి? నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీ ప్రార్థనలకు జవాబు రావాలంటే నువ్వు అందరినీ క్షమించేసేయి. నీ ప్రార్థనలకు జవాబు రావాలంటే నువ్వు అందరినీ ప్రేమించేసేయి. సో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఎత్తిపడి మరి ప్రార్థించండి. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్స్ అండి. మన బ్లెస్సింగ్ ని మనమే ఆపుకోవాల్సి వస్తుంది. అందుకే నీ మొదటి శత్రువు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వే. నీ మొదటి శత్రువు నువ్వే, ఎవరో కాదు. అందుకే చాలా మంది వాడు మంచోడు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని అంటారు. నో, ఫస్ట్ నేను కరెక్ట్ గా ఉండాలి. దెన్ ఓన్లీ మై గాడ్ లిజన్ టు మై ప్రేయర్. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. సో కడుక్కోమంటున్నాడు. మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం, స్నానం చేసుకుంటాం, మంచి మంచి షాంపూస్ తో, మంచి మంచి సోప్స్ తో, మంచి పర్ఫ్యూమ్స్ తో మనము శుద్ధి చేసుకుంటాము. కానీ మన మనసుని ఎవరు కడగాలి? సో అది మనమే ప్రార్థనలో కడుక్కోవాలి. మిమ్ముని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ఇక్కడ దేహాన్ని శుద్ధి కాదు, మనసుని శుద్ధి చేసుకోవాలి. సో నిజమైన క్రైస్తవుడు లోపల కడగాలి. సో లోపల పాత్రను కడుక్కోవాలి, లోపల హృదయాన్ని శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చూసారా అండి? మీ దుష్క్రియలు, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, గర్వము, సో అవినీతి, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, కామము, క్రోధము, సో మదము, ఇవన్నీ కూడా దుష్క్రియలు. ఇవన్నీ కూడా కనబడకుండా, దేవుడికి కనబడకుండా తొలగింపుడి. నువ్వే డెలివరెన్స్ తీసుకో, ప్రార్థించుకో, ఉపవాసం ఉండు. సో ప్యూర్ సోల్ గా మారు, ప్యూర్ హార్ట్ గా మారు. సో కడుక్కో, నీ హృదయాన్ని కడుగు, ముఖాన్ని కాదు, పనులను కాదు, నీ దేహాన్ని కాదు. అంతకంటే ముందు నీ హృదయాన్ని కడుక్కో. దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు, మన పై రూపాన్ని మాత్రం చూడడు. పై రూపానికి ఆయనకు సంబంధం లేదు. నీ హృదయంలో ఎంత మంచితనం ఉందో, ఎంత యథార్థ హృదయం ఉందో, ఎంత దయాగుణం ఉందో, ఎంత మానవత్వం ఉందో, ఎంత నీతి ఉందో, ఎంత పరిశుద్ధత ఉందో, ఎంత పవిత్రత ఉందో, అదే చూస్తాడు దేవుడు. దానిని బట్టే, మన హృదయాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధి చేసుకోమంటున్నాడు, ప్రార్థనల ద్వారా శుద్ధి చేసుకోమంటాడు. నీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఏం చేసినా కూడా దేవుడికి కనపడుతుంది, దేవుడికి వినపడుతుంది. నీ మనసులో ఒకరిని ద్వేషించిన, నీ మనసులో ఒకరిని శపించిన, నీ మనసులో ఒకరిని నాశనం కోరుకున్నా కూడా అది దేవుడి దృష్టికి చండాలంగా కనపడుతుంది. అందుకే నీ హృదయపూర్వకంగా అందరినీ క్షమించాయి, హృదయపూర్వకంగా అందరినీ ఆశీర్వదించేసాయి, హృదయపూర్వకంగా అందరినీ మంచి కోరుకో, మేలు కోరుకో. చాలు, నీ నుంచి రియాక్షన్ పాజిటివ్ గానే ఉండాలి. అందుకే ఆ నెగిటివిటీ ఫామ్ కావద్దు. నేను చెప్తున్నా కదా, మన శరీరంలో ఏ ఒక్క మనిషిని బట్టి కానీ, ఏ ఒక్క మనిషి యొక్క ప్రవర్తన బట్టి కానీ నీ లోపల నెగిటివిటీ ఫామ్ కావద్దు, ఆ ద్వేషము ఫామ్ కావద్దు, ఆ యాంగర్ ఫామ్ కావద్దు, ఆ యొక్క డార్క్నెస్ ఫామ్ కావద్దు. సో నీ లోపల డార్క్నెస్ అది ఫామ్ అవుతుంటా ఉంటది. నువ్వు ఎప్పుడైతే ద్వేషంలో ఎదుగుతావో, ఎప్పుడైతే నువ్వు పగలో ఎదుగుతావో, అప్పుడు నీ లోపల డార్క్నెస్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దేవుడికి కనపడతాయి. అందుకే వెలుగులోకి నడవాలి అంటే క్షమించేయాలి, వెలుగులోకి నడవాలంటే ప్రేమించాలి, వెలుగులోకి నడవాలంటే తగ్గించుకోవాలి, వెలుగులోకి నడవాలంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. సో అందుకే నేను చెప్తున్నా కదా, మన నుంచి రియాక్షన్, నేను బైబిల్ చదివిన తర్వాత నేను నేర్చుకున్నది అంతే, మన నుంచి రియాక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉండాలి. మన నుంచి రియాక్షన్ ఎప్పుడు కూడా దేవుడికి నచ్చినట్టుగా బైబిలికల్ గానే ఉండాలి. ఇప్పుడు అవతల వాడు ద్వేషిస్తున్నాడు అనుకో, నువ్వు ద్వేషిస్తే వాడికి నీకు తేడా ఏంటి? సరే, వాళ్ళు ద్వేషించి వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళు ద్వేషించి నాశనం అవుతున్నారని నువ్వు కూడా ద్వేషిస్తే నువ్వు కూడా నాశనం కోరుకుంటున్నట్టే. అర్థమవుతుందా అండి? సో అందుకే నీ రియాక్షన్ ఆల్వేస్ బి పాజిటివ్, ఆల్వేస్ బి అండర్స్టాండబుల్. సో ఆల్వేస్ బి గుడ్, ఆల్వేస్ బి రైట్ ఓన్లీ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. సో కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకొనుడి. సో నువ్వు ఎంతగా మేలు చేస్తే నీకే అది మంచిది. వాడు కీడు చేశాడు అనుకో, వాడు బురదలో ఉన్నట్టు, నువ్వు కూడా కీడు చేసావంటే నువ్వు కూడా అదే బురదలో దిగినట్టు. అందుకే కీడుకి ప్రతి కీడు మనం చేయకూడదు, మేలు చేయ నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. సో ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ వర్షన్ ఎప్పుడు వినకండి, 2 వర్షన్స్ విని అప్పుడే కంక్లూజన్స్ కి రండి. సో న్యాయము జాగ్రత్తగా విచారించండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటి ముందటోళ్ళు వచ్చి మీ ఇంటి పైన వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్పారనుకోండి, అది నిజమేమో అనుకొని నమ్మి నువ్వు వాళ్ళ మీద హేట్రేట్ స్టార్ట్ చేస్తుంటావు, వాళ్ళను ద్వేషించడం మొదలు పెడతావు. నేను ఎందుకంటే అన్ని విషయాలలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను.
అన్ని విషయాలలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యువర్ సోల్ ఈస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. యువర్ సోల్ ఈస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. దట్ సోల్ షుడ్ నాట్ కరప్ట్, దట్ సోల్ షుడ్ నాట్ డిస్టర్బ్, పొల్యూటెడ్. సో ఇవన్నీ పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. మన ఆత్మ దేవుడి యొక్క ఆస్తి. దేవుడికి ఆస్తి మన ఆత్మ. సో ఆత్మ కరెక్ట్ కాకుండా ఉండాలి అంటే, సో ఈ ఫలాల్లో ఎదగాలి. హింసించబడిని విడిపించుడి. సో హింసించబడు వాణిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. విధవారుల పక్షంగా వాదించుడి. సో ఇలాగా ఉండాలి. సో మేలు చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా. సో సహాయమే చేయి. నీ సహాయం చేయడం చేత కాకపోతే చేయకు. నువ్వు మంచే మాట్లాడు. నువ్వు మంచి మాట్లాడడం చేత కాకపోతే చెడు మాట్లాడకు. నువ్వు మంచే చెయ్యి. నీ మంచి చేయడం నీ వల్ల కాకపోతే చెడు చేయకు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. సో నువ్వు మంచి చేయకపోయినా దేవుడు ఏమనుకోడు, కానీ చెడు మాత్రం చేయకు. చాలా మంది మంచి చేయరు, చెడు చేస్తుంటా అంటారు. ఒకరికి చెడు చెప్పొద్దు. ఇప్పుడు భార్య భర్తలు గొడవ పడ్డారనుకో, చాలా మంది వెళ్ళి ఆ గొడవను డబల్ చేస్తుంటా అంటారు. నీ వల్ల కాకపోతే అందులో ఇన్వాల్వ్ కాకు. ఆ భార్య భర్తల గొడవ తగ్గిపోయేలాగా నువ్వు మందలించి రావాలి, కానీ హెచ్చించేలాగా మందలించి రావద్దు. సో అందుకే మేలు చేయుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోషువ 1:18 రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనవు, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెవచ్చు వలె తెల్లని వగును. సో రండి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు రండి, మిమ్మల్ని అందరినీ నేను పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని అందరినీ పవిత్రపరుస్తాను. మీ అందరూ నా దగ్గరికి రండి. ఎందుకంటే ఆ కోపాన్ని తీసేసే శక్తి మనకు లేదమ్మా. అది దురాత్మ శక్తి, ఒక రోగము. అది నువ్వు ప్రార్థించుకున్నప్పుడు యూ నీడ్ టు గెట్ డెలివరెన్స్ ఫ్రమ్ దట్ అన్ఫర్గివ్నెస్ హార్ట్. అందుకే ప్రేర్ చేసుకోండి తప్పకుండా. ఆ క్షమించలేని హృదయం నుంచి విడుదల కలిగించు ప్రభువా. అది ఉంటే మనకే నష్టము, అది ఉంటే మనకే ప్రాబ్లము, అది ఉంటే మనకే ప్రార్థనలకు జవాబులు రావు. క్షమించే హృదయం రావాలి, ప్రేమించే హృదయం రావాలి. ఇది ఫ్లెష్ ఈ కిల్ చేయాలి. ఈ గుణాలను, ఈ యొక్క ఈవిల్ ఫ్రూట్స్ అంటారు వీటన్నిటిని కిల్ చేయాలి. ఇవన్నీ తొందరగా వెళ్ళిపోవు మానవ శరీరం నుంచి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నింపుకున్నాము మన పరిస్థితులను బట్టి, మన యొక్క ఆచారాలను బట్టి, మన యొక్క సాంప్రదాయాలను బట్టి, మన యొక్క ఇరుగువాడు పొరుగువాడిని బట్టి మన పరిస్థితులు అన్నిటిని కూడా నింపుకున్నాము. బట్ అటెండ్ తెల్లగలే. సో తెల్లవి అగును. సో నువ్వు లైట్ లోకి రావాలి, నువ్వు వెలుగులోకి రావాలి, నువ్వు వైటిష్ గా మారాలి. అంటే నీ హృదయము తెల్లగా మారాలి, నీ హృదయము పరిపక్వత చెందాలి. సో ఇవన్నీ ఆత్మలో మెచ్యూరిటీ అండి, ఆత్మలో మెచ్యూరిటీ. సో ఈ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి మనం వెళ్ళాలి, ఈ లెవెల్ ఆఫ్ ఫ్రూట్ లోకి మనం వెళ్ళాలి. ఎలా అంటే ఇన్ఫినిటివ్ ఫర్గివ్నెస్ లోకి మనం వెళ్ళాలి. దెర్ ఇస్ నో లిమిటేషన్. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారు, క్షమిస్తాము. ఇతరుల పిల్లలు తప్పు చేసినా క్షమించేసేయాలి. మన కుటుంబ సభ్యులు తప్పు చేశారు, క్షమిస్తాము. అండ్ ఎవరో ముఖం తెలియని వాళ్ళు తప్పు చేస్తే మనం క్షమించలేము. సో వాడిని బట్టి నువ్వు క్షమించకపోతే నీకే ప్రాబ్లం. అందుకే ఇన్ఫినిటివ్ ఫర్గివ్నెస్ ఉండాలి, ఆ లిమిట్లెస్ ఫర్గివ్నెస్ అనేది ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మీరు సమ్మతించి నా మాట విని నేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చూసారా అండి? మీరు సమ్మతించి యాక్సెప్ట్ మై వర్డ్ ఆఫ్ గాడ్, యాక్సెప్ట్ మై వర్డ్స్, యాక్సెప్ట్ మై విల్స్, యాక్సెప్ట్ మై ఫ్రూట్స్. ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేయాలి. దేవుడు టైంపాస్ కి మనకు చెప్పట్లేదండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనము మార్పు చెందాలని, మనము మార్చుకోవాలని, ఈవెన్ ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా మనం ఎదగాలి. సో సమ్మతించమంటున్నాడు, యాక్సెప్ట్ చేయమంటున్నాడు. నా మాట వినినేట్లా, నా మాటకు సరెండర్ కాండి, నా మాటకు సబ్మిట్ అయితే మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవించరు. చూసారా? భూలోకంలో గొప్పగా ఆశీర్వదించబడతావు, సొంత గృహము కొనుక్కుంటావు, సొంత వాహనము కొనుక్కుంటావు, మంచి ఆరోగ్యముతో ఉంటావు, ఆయువుతో ఉంటావు. నువ్వు నీ పిల్లలు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆ మనసుల నుంచి ద్వేషాన్ని డెలివరెన్స్ చేయండి, ఆ క్షమించలేని గుణాన్ని డెలివరెన్స్ చేయండి. అప్పుడు నీకు మంచి పదార్థాలను అనుభవించే శక్తి ఉంటుంది. సో చాలా మందికి ధనం ఉంటది, కానీ అనుభవించే యోగ్యం ఉండదు. చాలా మందికి ధాన్యం ఉంటది, అనుభవించే యోగ్యం ఉండదు. చాలా మంది ఇంటి నిండా సరుకులు, సామాన్లు ఉంటాయి, తింటే బీపీ, తింటే షుగర్, తింటే కొలెస్ట్రాల్, ఇట్లా అన్ని రకాల వ్యాధులతో బాధపడతారు, అనుభవించలేరు. సో మనము సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన సంపాదన కూడా అనుభవించగలగాలి.
సో అందుకే యాక్సెప్ట్ మై వర్డ్ అంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు మనకి ఇన్ని రోజులుగా ఉన్నదా? నాకు తెలియదు మీలో ఎంతమంది డెలివరెన్స్ పొందుకున్నారు. సో డెలివరెన్స్ పొందుకోండి దీని మీద. ఎందుకంటే దేవుడు పదే పదే ఇన్ని రోజులుగా చెప్తున్నాడంటే దాంట్లో ఒక మర్మం ఉంది. దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంది. దాంట్లో ఒక ఎందుకంటే నువ్వు ద్వేషించుతూ నువ్వు ప్రార్థించావనుకో దేవుడి దాకా వినపడదు. నువ్వు క్షమించలేని గుణంతో ప్రార్థించావనుకో దేవుడి దాకా వినపడదు. సో ఇట్స్ ఏ శోధన. అపవాది నుంచి వచ్చే శోధన అది. ఆ శోధన నుంచి మనం జయించాలి. అందుకే యేసయ్య అన్నాడు, నేను ఈ లోకాన్ని జయించినట్టుగా మీరు కూడా జయించాలి అని అంటున్నాడు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలాగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. సో యాక్సెప్ట్ మై వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ టు మై వర్డ్ ఆఫ్ గాడ్, సరెండర్ టు మై వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్. అదర్వైజ్ ఇఫ్ యూ రిజెక్ట్ మై వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ గెట్ బ్లెస్. అంతే. ఒకటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడికి నచ్చినట్టుగా ఉండు, దేవుడికి మెచ్చినట్టుగా ఉండు, దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ నువ్వు అలా కాకపోతే నువ్వు దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళలేము అండి. అందుకే ఆయన మాటను అంగీకరిద్దాం, తెచ్చుకుందాం, యథార్థ హృదయాన్ని తెచ్చుకుందాం, క్షమించే హృదయాన్ని తెచ్చుకుందాం. ఎందుకంటే ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ పగలు, ఈ ప్రతీకారాలు మనల్ని కృంగదీస్తాయి, మనల్ని నష్టపరుస్తాయి. సో అందుకే అందరిని క్షమించే హృదయాన్ని దేవుడి దగ్గర అడిగి తెచ్చుకుందాము. అందరినీ ప్రేమించే హృదయాన్ని దేవుడి దగ్గర అడిగి తెచ్చుకుందాము. ఈ వాక్యాలన్నిటికీ లోబడి ఉండాలని దేవుడి దగ్గర ప్రాధేయపడదాము. ఇదే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే అండి. నీ డబ్బు ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నీ పాస్తులను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు దేవుడు. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇగో ఈ మంచితనం, ఈ మానవత్వము, ఈ యొక్క ఆత్మ ఫలాలు. ఎందుకంటే నువ్వు ఇచ్చే డబ్బు దేవుడికి కాదు, అది ఆ సంఘము నడవడానికి, సంఘ కాపరికి, ఆ యొక్క సంఘానికి నడిపించడానికి కావాల్సిన అవసరాలు ఉంటాయి. సో ఇవ్వాలి, దాంట్లో కూడా ఎదగాలి. దేవుడికి ఇవ్వడంలో కూడా ఎదగండి. అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, ఆత్మ ఫలాల్లో ఎదుగుతున్నట్టు, విశ్వాసంలో ఎదుగుతున్నట్టు దేవుడికి ఇవ్వడంలో ఎదగాలి. సంఘాలకు ఇవ్వడం, సంఘ కానుకలకు ఇవ్వడము. సో వీలైతే కొన్ని ఖర్చులు మనం తగ్గించుకొని ఆ నిమిత్తము మనం దేవుడికి అప్పచెప్పాలి. సో ఇవ్వడంలో ఎప్పుడు కూడా కొరత లేకుండా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి దేవుడికి. సో ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. తన కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారా, తప్పులు అందరూ చేస్తారండి, పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపపడం చూసామా, అదే పెద్ద మిస్టేక్. సో నువ్వు పొరపాటు చేసావు, తప్పు చేసావు, తప్పుడు మాట అన్నావు. సో ఇట్స్ ఓకే. గాడ్ ఈస్ అవర్ ఫర్గివర్. గాడ్ ఫర్గివ్ చేసేస్తాడు, కానీ పశ్చాత్తాపపడాలి. సో ప్రాయశ్చిత్తము. అందుకే నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఏ పాపం చేసినా పశ్చాత్తాపడి దాన్ని వదిలేసి మళ్ళీ ఆ తప్పు, ఆ పొరపాటు, ఆ పాపం చేయకుండా చూసుకోవాలి. తన అతిక్రమములు పరిహారము నొందిన వాడు. సో అతిక్రమములు అంటే నీ లోపల ఉన్న చెడుని, ద్వేషాన్ని, పగల నుంచి విడుదల పొందుకొనిన వాడు. వీటన్నిటి నుంచి డెలివరెన్స్ పొందుకోవాలండి మనందరం కూడా. హేట్రెడ్ నుంచి డెలివరెన్స్, అన్ఫర్గివ్నెస్ నుంచి డెలివరెన్స్, అండ్ ఎన్వీయింగ్ నుంచి డెలివరెన్స్. వీటన్నిటి నుంచి డెలివరెన్స్ పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మనం అనుకుంటున్నాము, నేను కత్తి తీసుకొని ఎవరిని పొడవలేదే, నేనేం పాపం నరహత్య చేయట్లేదే అని అనుకుంటున్నాము, ఏం వ్యభిచారం చేయట్లేదే, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవట్లేదే, డ్రగ్స్ తీసుకోవట్లేదే. కానీ దేవుడి దృష్టికి నీ మనసులో ఒకరిని ద్వేషించిన, దేవుడి దృష్టికి నీ మనసులో ఒకరిని నాశనం కోరుకున్న, దేవుడి దృష్టికి నీ మనసులో ఒకరిని చెడు జరగాలని కోరుకున్నా కూడా నువ్వు దేవుడి దృష్టికి పాపము చేసినట్టే. అందుకే వీటన్నిటి నుంచి మనం డెలివరెన్స్. అందుకే హృదయం ముందుగా శుద్ధిగా ఉండాలి, మనస్సు శుద్ధిగా ఉండాలి. ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. సో మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందాలంటే ఫస్ట్ నువ్వు అందరినీ క్షమించేసేయాలి. నీ హృదయపూర్వకంగా అందరినీ క్షమించేసిన తర్వాతనే నీ పాపములకు నీకు ప్రాయశ్చిత్తము నొందుతుంది. ఒకసారి దేవుడి నుంచి నీకు క్షమాపణ పొందుకున్నావా, దేవుడి నుంచి నీకు ప్రాయశ్చిత్తము పొందుకున్నావా, నువ్వు ధన్యుడవు. ఎందుకంటే మనిషి పాపాన్ని పెట్టుకొని కూర్చుంటున్నాడు, పాపాన్ని పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నాడు, పాపాన్ని పెట్టుకొని దోషాలు చేస్తున్నాడు. సో అందుకే వాళ్ళు ఆశీర్వాదాలకు అడ్డుగా వస్తున్నాయి. పాప ప్రాయచితము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూసారా అండి, మనుషులు పొగడడం కాదు, దేవుడు నిన్ను చూసి పొగడాలి. ఆనాడు అబ్రహాముని చూసి, అబ్రహామా నువ్వు నా స్నేహితుడు అని దేవుడు అన్నాడు. ఆనాడు దావీదును చూసి, దావీదా నువ్వు నా హృదయానుసారుడివి అన్నాడు.
అందుకే యు నీడ్ టు అప్రూవ్డ్ బై గాడ్, యు నీడ్ టు సెలెక్టెడ్ బై గాడ్, యు నీడ్ టు చూజన్ బై గాడ్, యు నీడ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్, సర్టిఫికేట్ బై గాడ్. సో మనందరం దేవుడి చేత సర్టిఫికేషన్ పొందుకోవాలి. ఇప్పుడు మనుషులు 100 మంది నువ్వు మంచోళ్ళు అన్నంత మాత్రాన నువ్వు మంచోడి కాదు. దేవుడి మంచోడు అన్నప్పుడే నువ్వు మంచోడివి అవుతావు. ఒకవేళ 100 మంది చెడ్డవాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు చెడ్డవాళ్ళు కాదు. దేవుడు మంచోళ్ళు అన్నప్పుడే మంచోడు, దేవుడు చెడ్డోడు అన్నప్పుడే చెడ్డోడు. అందుకే యు నీడ్ టు సాటిస్ఫై యువర్ గాడ్, యు నీడ్ టు సాటిస్ఫై యువర్ గాడ్. అందుకే దేవుడు నిర్దోషాన్ని ఎప్పుడు ఎంచుతాడు? నీ క్రియలను బట్టి, నీ ఫలాలను బట్టి, నీ లోపలి రూపాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి. సో చూసారా, కపటము లేనివాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు. కొంతమంది పైకి బాగానే ఉంటారు, కానీ లోపలంతా కుళ్ళు, లోపలంతా కుతంత్రాలు, లోపలంతా రాజకీయాలు, లోపలంతా కూడా కపటము. సో ఇలాంటి వాళ్ళు ధన్యులు. సో ఇలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఆన్ ద ఎర్త్. సో మనము అందులో ఉండాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా? దేవుణ్ణి మెప్పించాలంటే నిన్ను నువ్వు ఎంతగా కరెక్ట్ చేసుకోవాలో, ఎన్ని రకాలుగా మనం మార్చుకోవాలో. ఇంత మార్చుకున్న దేవుడు ఇంకొకటి తక్కువ ఉన్నది అంటాడు, ఇంకొకటి తక్కువ కావాలి, ఇంకొకటి మార్చుకోవాలి అంటాడు. సో అందుకే ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని వి నీడ్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ గాడ్. దేవుడు క్వాలిఫై చేయాలి మనల్ని, దేవుడు మనల్ని అప్రూవ్ చేయాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. సో దేవుడి చేత మనం గుడ్ అనిపించుకోవాలి, దేవుడి చేత మనం పర్ఫెక్ట్ అనిపించుకోవాలి, దేవుడి చేత మనం రైట్ అనిపించుకోవాలి. అందుకే ఫోకస్ ఆన్ గాడ్. దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏమి మాట్లాడుకుంటున్నాడు, దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ తలంపు కలిగి ఉన్నాడో ఫోకస్ ఆన్ ఇట్, ఫోకస్ ఆన్ ఇట్. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త గని వలన నా ఎముకలు క్షీణించినవి. దివరాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవకాలం ఎండినట్టాయను. చూసారా, నువ్వెంత ప్రార్థించినా కూడా ఈ ఫలాలు లేకుండా ప్రార్థిస్తే నీకు వరాలు రావు, ఆశీర్వాదాలు రావు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఫ్రూట్స్ అండి. స్పిరిచువల్ ఫ్రూట్స్ కి ఇవ్వండి. చాలా మంది నాకు హీలింగ్ గిఫ్ట్ కావాలి, డెలివరెన్స్ గిఫ్ట్ కావాలి, ప్రొఫెసీ గిఫ్ట్ కావాలి, బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ కావాలని అడుగుతారు. సో ఇట్స్ ఎ గుడ్ టు ఆస్క్ దోస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, అయ్యా నేను ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఫలాలలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, నిజాయితీలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, దీర్ఘశాంతంలో ఎదగాలి, సహనంలో ఎదగాలి, క్షమించే గుణంలో ఎదగాలి, ప్రేమించే గుణంలో ఎదగాలి అని చాలా మంది, వెరీ ఫ్యూ పీపుల్ విల్ ప్రే ఫర్ ఇట్. తగ్గించుకోవాలి, కోపాన్ని తీసేసుకోవాలి, గర్వాన్ని తీసేసుకోవాలి, హెచ్చించుకునే కాకుండా తగ్గించుకునేలాగా ఉండాలి అని ప్రార్థించుకోవాలి. సో నువ్వు దివారాత్రులు మొరపెట్టు, నీకు భారంగానే ఉంటది. దివారాత్రులు మొరపెట్టు, భారంగానే ఉంటావు. కొంతమంది నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఒక సంఘానికి వెళ్తారు, ఆ సంఘ కాపరి గురించే చండాలంగా మాట్లాడతారు. ఆ సంఘ కాపరేమో వీళ్ళు బాగుండాలని, బాగుపడాలని మొర పెడుతుంటా అంటాడు. సో ప్రేయర్లు చేస్తుంటా అంటాడు, లేకపోతే వాళ్ళకు మంచి మంచి వాక్యాలు ఇచ్చి వాళ్ళని సరి చేస్తుంటారు. బయటికి వచ్చి ఆ సంఘ కాపరినే తిడుతుంటా అంటారు. సో దానివల్ల వాళ్ళ ఆశీర్వాదం ఎలా పొందుకుంటారు? అందుకే హానర్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘ కాపరిని మీరు గౌరవించాలి. అప్పుడే యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్, యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ హిస్ ప్రేయర్స్. ఇప్పుడు నాకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక దైవజనుడు ఉన్నాడు అనుకోండి, అతను నాకు ప్రార్థన చేస్తున్నాడు అంటే నేను ఆయనను గౌరవించినప్పుడే ఆయన చేసే ప్రార్థన నా మీద పని చేస్తుంది. ఒకవేళ నేను ఆయన లేనప్పుడు ఆయనను తిట్టుకున్నా, ఆయన లేనప్పుడు నేను ఆయనను అమర్యాదగా మాట్లాడినా, గౌరవించకపోయినా, హృదయంలో కూడా ఏమైనా చెడుగా అనుకున్నా, ఆయన చేసిన ప్రార్థనకు నాకు జవాబు రాదు. సో ఇట్స్ అప్లికేబుల్ టు యూ ఓన్లీ. సో హానర్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీకోసం వాక్యం చెప్పే మ్యాన్ ఆఫ్ గాడ్, మీకోసం మొరపెట్టే మ్యాన్ ఆఫ్ గాడ్, మీకోసం ప్రార్థన చేసే మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు. సో వీటన్నిట్లలో మనం ఎదగాలి, గౌరవించాలి, హానర్ చేయాలి. అండ్ వెళ్ళిన వాక్యం చెప్పిన వాళ్ళకు ఒక ఆఫరింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇట్స్ ఎ కృతజ్ఞత. సో గాడ్ విల్ బ్లెస్ థ్యాంక్స్ గివింగ్ ఆఫర్, థ్యాంక్స్ గివింగ్ హార్ట్. నీ హృదయం నిండా థ్యాంక్స్ గివింగే ఉండాలి, నీ హృదయం నిండా హానరే ఉండాలి, నీ హృదయం నిండా ప్రేమనే ఉండాలి, నీ హృదయం నిండా శుద్ధ హృదయమే ఉండాలి, నీ హృదయం నిండా కరుణనే ఉండాలి, కృపనే ఉండాలి, నీ హృదయం నిండా మంచితనము, మానవత్వము, నీతి, నిజాయితీ ఉండాలి. సో వీ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్. మనందరం కూడా ఫైట్ చేయాలి వీటన్నిటి విషయాలలో ఫైట్ చేయాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. సో
క్షమించే హృదయంతో నిండుకోవాలి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. సో చూసారా, చేసిన తప్పులు, చేసిన పొరపాట్లు కప్పుకొని ఉండొద్దు. దేవుడి ముందు విప్పేయాలి. అయ్యా, నేను తప్పులు చేస్తున్నాను, పొరపాట్లు చేస్తున్నాను. అంటే నువ్వు నీ మనసులో ఒకరిని ద్వేషించినా కూడా అది దేవుడి దృష్టికి దోషమే. గుర్తు పెట్టుకోండి. నీ మనసులో ఎవరి మీద నా కోపం పెట్టుకున్నా, ద్వేషం పెట్టుకున్నా, పగ పెట్టుకున్నా, అది దేవుడి దృష్టికి దోషము చేసిన వాడవే. అందుకే నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని. అయ్యా ప్రభువా, వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది, వాళ్ళ మీద నాకు ద్వేషం వస్తుంది, వాళ్ళ మీద నాకు పగ వస్తుంది, వాళ్ళను క్షమించలేకపోతున్నాను. ఆ క్షమించే హృదయాన్ని నాకు దయచే ప్రభువా, నా దోషాలను నన్ను కడుగు ప్రభువా అని అడగండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసారా, ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోరు. అదే బలహీనత. తప్పు చేయడం కాదమ్మా, తప్పు చేశానని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడడం ముఖ్యం. ఎంత ఘోర పాపమైనా నువ్వు పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము లేదు. చాలా మంది ఒప్పుకోరు. దేర్ నాట్ యాక్సెప్ట్ దేర్ మిస్టేక్స్. యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడి ముందు నీ పాపాలను ఒప్పుకోరు. అంటే నువ్వు పాప దోషంను, అంటే నువ్వు ఇతరులను క్షమించలేకపోతున్నావా, అది కూడా పాప దోషమే. గుర్తు పెట్టుకోండి. నేనేం మర్డర్ చేయట్లేదు, నేనేం మానభంగం చేయట్లేదు, నేనేమి తిట్టట్లేదు, నేను ఎవరిని మోసం చేయట్లేదు, కానీ నా హృదయంలో నేను ద్వేషాన్ని పెట్టుకుంటున్నాను, అది కూడా పాపము చేసినట్టే, దేవుడి దృష్టికి దోషం చేసినట్టే. అందుకే రిలీజ్, ఈ హార్ట్ ఎంటీగా ఉండాలి. అర్థమైందా? కీప్ యువర్ హార్ట్ ఎంటీ. కీప్ యువర్ హార్ట్ ఎంప్టీ అంటే ఈ లోపల ఎలాంటి బర్డెన్ లేకుండా చూసుకోవాలి, ఎలాంటి నెగిటివ్ రాకుండా చూసుకోవాలి, ఎలాంటి హేట్రెడ్ రాకుండా, ఎలాంటి లస్ట్ రాకుండా, ఎలాంటి యాంగర్ రాకుండా, ఎలాంటి అన్ఫర్గివ్నెస్ హార్ట్ రాకుండా, ఎలాంటి ఆ యొక్క ఎన్వియింగ్ రాకుండా కాపాడుకోవాలి. ఆ పగ, రివెంజ్ అనేది వెళ్ళకూడదు. ఇవన్నీ దోషాలండి. ఈ దోషాలకు మనమే బలవుతాము. నీ మొదటి శత్రువు ఎవడో కాదు, నువ్వే. నీ లోపలనే ఉన్నాడు. సో ఇవే మనకు శత్రువులు, ది బిగ్గెస్ట్ ఎనిమి. నీ బయట ఉన్న శత్రువు నీకు ఏ హాని చేయడు. హాని చేయాలని ఆలోచిస్తాడు, కానీ ఆ హాని నీ దగ్గరికి రాదు. కానీ నీ లోపల ఉన్న శత్రువే నీకు హాని చేస్తాడు, నీకు ఈ క్షణము హాని చేస్తాడు. నీ బయట ఉన్న శత్రువులు ఏదో సంవత్సరానికో 2 సంవత్సరాలకో హాని చేస్తాడు, అది కూడా ఎంత పెద్ద డ్యామేజ్ కాదు. కానీ నీ లోపల ఉన్న శత్రువు క్షణము నీకు హాని చేస్తాడు, క్షణము నీకు డ్యామేజ్ చేస్తాడు, క్షణము నిన్ను పొల్యూట్ చేస్తుంటా అంటాడు. సో అందుకే నీ మైండ్, నీ హార్ట్, నీ సోల్, నీ స్పిరిట్, నీ బాడీ, నీ యొక్క థాట్స్ అన్ని కూడా ఏం కావాలి? ప్యూరిఫై కావాలి. ఇవన్నీ పాప దోషం రండి. మనసుతో చేసే ఆలోచన, మనసుతో చేసే పాపాలు, సో హృదయంతో చేసే పాపాలు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? పరిహారాన్ని పొందుకోవాలి. సో ఇట్స్ డీపెస్ట్ మిస్టరీ అండి. సో మనకు లోతుగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నామో, ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నామో అన్ని కూడా దేవుడికి తెలుసు. అందుకే నా దోషమును కప్పుకొనక ఒప్పుకోండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి. కొంతమంది వీళ్ళు తిడతారు, వాళ్ళే తిట్టారని ఉల్టా వాళ్ళ మీద నిందలు వేస్తారు. వీళ్ళు పొరపాట్లు చేస్తారు, వాళ్ళు పొరపాటు చేశారని వాళ్ళ మీద నిందలు వేస్తారు. అది వాళ్ళకే ప్రాబ్లం అండి. ఏ మానవుడు సుఖంగా ఉన్నాడు భూలోకంలో? ఎవ్వరు కూడా సుఖంగా లేరు. బికాస్ ఆఫ్ పాప దోషంలో, వాళ్ళు చేసే పాప దోషంలే పరిహరించున్నాడు. నా పాపమును ఒప్పుకొంటిని. సో నువ్వు హృదయంలో ఒకరిని క్షమించలేకపోతున్నావా? అది పాపమే. సో నీ హృదయంలో ద్వేషాన్ని పెట్టుకున్నావా? అది పాపమే. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందును. ఆయన సన్నిధానికి వెళ్ళినప్పుడల్లా, ఎప్పుడు నీ సన్నిధి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అదే దేవుడి సన్నిధి. గుర్తు పెట్టుకోండి. నువ్వు ఎప్పుడు మోకరించినా కూడా, అయ్యా నాకు తెలిసి కానీ తెలియక కానీ నేను ఇతరుల పట్ల చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలుంటే వాటిని క్షమించండి. నా పట్ల ఇతరులు ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే వాళ్ళను క్షమించండి. మమ్మల్ని అందరినీ క్షమించండి, మమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళండి. ఈవెన్ నీ శత్రువు కూడా, నీకు నమ్మక ద్రోహం చేసిన వాడు కూడా పరలోకానికి రావాలని కోరుకో. ఎందుకంటే గాడ్ సీ యువర్ హార్ట్. నీ హార్ట్ అనేది చాలా ముఖ్యం దేవుడికి. సో నిన్ను ఆశీర్వదించే ముందు నీ హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. అందుకే హృదయం నిండా క్షమించే హృదయము, ప్రేమించే హృదయము, అండ్ హృదయం నిండా కరుణించే హృదయం, హృదయం నిండా ఆ ఎలాంటి దోషం లేకుండా ఉండాలి. నీకు వీలైతే దూరంగా ఉండు, వాళ్ళకు ప్రాబ్లం లేదు, కానీ ద్వేషించకు. నీకు దూరంగా, నీ మనసు నొచ్చుకున్నదా, దూరంగా ఉండు. మాట కలిసిన నాడు కలిసి మాట్లాడుకో. దూరంగా ఉండు, కానీ దూరంగా ఉండి ద్వేషించకు. దూరంగా ఉండైనా కూడా ప్రేమించు. సో ఇవన్నీ కప్పుకోవద్దండి, మన లోపల పెట్టుకోవద్దు. ఇంటర్నల్ బాడీలో మన లోపల ఇవన్నీ పెట్టుకోవద్దు. సో ఇట్ విల్ బి ఎఫెక్టివ్ యువర్ ఎక్స్టర్నల్ ఆల్సో.
సో ఆపరేట్ ద గిఫ్ట్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్ ఓన్లీ. సో అందుకే ఇప్పుడు నీకు అర్థమవుతుందా, నీ ఇంటర్నల్ బాడీ ఎంత డ్యామేజ్ చేస్తుందో నిన్ను, నీ ఇంటర్నల్ బాడీ నిన్ను ఎంతగా కృంగతీస్తుందో, ఎంతగా నలగొడుతుందో, ఎంతగా నిన్ను చెడుగా మారుస్తుందో. ఈ లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు మంచోడుగా అనిపించాలన్నా నీ లోపల నుంచే, నువ్వు చెడ్డోడు అనిపించాలన్నా నీ లోపల నుంచే, నీ లోపల నుంచి వచ్చే ప్రవర్తనను బట్టే నువ్వు డిసైడ్ అవుతావు. అందుకే అందుకే ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్ ఎవ్రీ డే ఎవ్రీబడి. అందరినీ ఫర్గివ్ చేయండి. అయ్యా నా భర్త పట్ల నేను ఇప్పటి వరకు తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే క్షమించండి, మన్నించండి. నా పిల్లల పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, నా అక్క చెల్లెల పట్ల, నా అన్నదమ్ముల పట్ల, నా ఇరుగువాడి పట్ల, నా పొరుగువాడి పట్ల, నేను సమస్త మానవుల పట్ల నేనేమన్నా తప్పులు చేసినా నన్ను క్షమించండి, వాళ్ళేమన్నా తప్పులు చేసినా నా పట్ల వాళ్ళను క్షమించేసేయండి. యూ కెన్ ప్రే లైక్ దిస్. అప్పుడు నీ దోషాలు, వాళ్ళ దోషాలు అందరికి క్షమించబడతాయి. ప్రతి శత్రువు కాస్త అప్పుడు మిత్రువుగా మారుతాడు. ప్రతి శాపాలు కాస్త ఆశీర్వాదంగా మారుతుంది. చూసారా, ఇది కూడా ఒక శాపమే అండి. ఇది కూడా ఒక శాపమే. క్షమించలేని గుణం ఉందా, అది శాపమే, అది డార్క్నెస్సే, అది నయం కాని రోగమే. సో ఈ ఫలాల్లో మనము అత్యధికంగా అభివృద్ధి చెందాలి. సో పాప దోషంలను భరించి ఉన్నావు. సో ఒప్పుకో, దేవుడు మంచివాడు. గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ ఆసమ్, గాడ్ ఈస్ మెర్సిఫుల్ గాడ్. ఆల్వేస్ హీ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్, బట్ డోంట్ రిపీట్ దట్ సిన్స్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ అదే తప్పు చేయకు, అదే పొరపాటు చేయకు, మళ్ళీ వేరే తప్పులు చేయకుండా కూడా కాపాడుకో. అందుకే సాటిస్ఫై గాడ్ ఓన్లీ. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. సో భక్తి గలవారు, సో ఎవరి హృదయంలో అయితే మంచితనము, మానవత్వం ఉంటుందో వాళ్ళే నిజమైన భక్తులు. ఇప్పుడు నా మనసు నిండా ద్వేషం ఉంది, నేను దేవుడికి భక్తుల్ని కాగలుగుతానా? కాలేను. నా మనసు నిండా పగ ఉంది, దేవుడికి భక్తుల్ని కాగలుగుతానా? కాలేను. నా మనసు నిండా ప్రేమతో నిండుకున్నాను, లేకపోతే క్షమాపణతో నిండుకున్నాను, కరుణతో, కృపతో, దయతో నిండుకున్నాను, అప్పుడు నేను దేవుడికి నిజమైన భక్తుడిని అవుతాను. సో దేవుడికి నువ్వు 100 కోట్ల కానుక వేశావు, నువ్వు నిజమైన భక్తుడి కాదు. ఒకడు 10 రూపాయలే కానుక వేశాడు, కానీ వాడు హృదయం సరిగా ఉంది దేవుడి ముందు. అందుకే రైట్ మైండ్ సెట్, రైట్ హార్ట్, రైట్ థాట్, రైట్ ఐడియా ఈజ్ బెటర్ దెన్ యువర్ మనీ. అర్థమవుతుందా? నువ్వు నిజమైన భక్తుడివా అయితే నువ్వు ఎలా ఉండాలి? దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా ఉండే వాళ్ళే భక్తులు అంటారు. ఇప్పుడు చర్చ్కి 10,000 మంది వెళ్తారు. ఆ 10,000 మందిలో ఎవరి హృదయం దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయో, ఎవరి హృదయం దేవుడికి నచ్చినట్టుగా ఉందో వాళ్ళే నిజమైన భక్తులు. అందుకే చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ భక్తులు కారు. అందులో కొంతమంది దొంగతనానికి వస్తారు, కొంతమంది సరదా కోసం వస్తారు, కొంతమంది ఇతరులను కామెంట్ చేయడానికి వస్తారు. దేవుడు అంటే భయభక్తులు కలిగి వచ్చిన వాళ్ళే నిజమైన భక్తులు. నిన్ను ప్రార్థన చేదురు, విస్తార జల ప్రవాహాలు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు. చూసారా, దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళకు ఆశీర్వాదం వస్తుంది, ఎలాంటి శ్రమలు, ఎలాంటి పోరాటాలు రాకుండా ఉంటాయి. సో ఇది యు నీడ్ టు లర్న్ దీస్ థింగ్స్. సో నిజంగా నీకు దేవుడు అంటే భయం ఉందా? క్షమించేసాయి. నిజంగా నీకు దేవుడు అంటే భక్తి ఉందా? నువ్వు క్షమించేసాయి, ప్రేమించేసాయి. సమస్త మానవులను క్షమించేసాయి, సమస్త మానవులను ప్రేమించేసాయి. అప్పుడే నువ్వు దేవుడి యొక్క కృపను పొందుకుంటావు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఇవి కూడా నిన్ను ప్రవాహంలో ముంచివేయవు. విస్తార జల ప్రవాహంలో అంటే కష్టం అనే జల ప్రవాహము, నష్టం అనే జల ప్రవాహము, కరువు అనే జల ప్రవాహము పొర్లి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు. సో ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా ఉండే వాళ్ళ మీదకి ఏ కష్టము కూడా రాదు, ఏ కష్టాల్లో కూడా కొట్టుకొని వెళ్ళారు. సో let us conclude today. We'll continue tomorrow. థ్యాంక్ యూ జీసస్. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మంచి వాక్యము ద్వారా మాకు మంచి పుష్టికరమైన, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాకు అందించినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్.